ఇదే విధంగా ప్రజల ముందుకెళ్తాను, ప్రతి జిల్లాలో కూడా వెళ్తాను, తిరుగుతాను. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు ముఖ్యమంత్రి గారు ఘోరంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అన్నది వారి చారిత్రక బాధ్యత అవుతుంది. వాటిని విస్మరిస్తే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎన్నటికీ కూడా ముఖ్యమంత్రి గారిని క్షమించరు. నియామకాల విషయంలో చాలా అన్యాయం జరిగింది. మొన్న గ్రూప్ 1లో కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలోకి దొక్కి 8 మంది మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను దాని మీద కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి సుమోటోగా తీసుకోండి లేఖ రాసిన, అది నిన్ననే చేరినట్టుగా తెలిసింది నాకు. ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తూ ఉన్నాం. నిధులకు సంబంధించి చాలా దుర్వినియోగం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక పక్క కేసీఆర్ గారు మొత్తం ఖజానా ఖాళీ చేశారు, నేను వచ్చేదో సక్కదిద్దుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దాదాపుగా 2.5 లక్షల కోట్ల డబ్బులు అప్పు తీసుకొచ్చిండ్రు. అయినా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, అయినా పెన్షన్లు పెంచుతలేరు, అయినా 6 గ్యారెంటీలలో వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి, బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి, సంపూర్ణంగా వడ్లు కొననటువంటి పరిస్థితి. సో తెచ్చినటువంటి డబ్బులు డెఫినెట్గా మిస్యూజ్ అయినాయి. నిధుల విషయంలో కూడా వారిని వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తాం. ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక షాడో క్యాబినెట్ వేస్తాం. క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మా తెలంగాణ జాగృతిలో ఒక్కొక్క బాధ్యుడు షాడో చేస్తారు. వాళ్ళు చేసేటటువంటి మిస్యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ప్రశ్నిస్తాం. ఎందుకంటే వీళ్ళు మొత్తం పాడి చేసిపోతే మళ్ళా తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీడలాగా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రజలకు రావాల్సినటువంటి పనులు జాగృతి ద్వారా సాధించి పెడతాం. గతంలో టీఆర్ఎస్ సైనికురాలుగా కేసీఆర్ కుమార్తెగా ప్రజలు తిరిగినప్పుడు పండ్లగుంట్ల కవితకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేది. ఇప్పుడు ఒంటరిగా వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుంది, ఇంకా మంచి స్పందన వస్తుంది. బ్రదర్ చెప్పు, ఏమో అడుగుతున్న క్వశ్చన్. ఆనాడు మీ ఎంబడి ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు వాళ్ళ భార్యల మంగళసూత్రాలు అమ్మి ఈరోజు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. వాళ్ళకి ఈ రోజు వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇక్కడ మీరు చూస్తుంటారు చాలామంది పేరు పెట్టి కూడా మీరు పిలుస్తారు. ఏది వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 10 ఏళ్ళు దగ్గర 12 ఏళ్ళు సేమ్ అదే కోవలకు నేను కూడా వస్తాను. దగాపడ్డ ఉద్యమకారుల్లో నేను కూడా ఉంటా. లేదు మీకు తెలియదు, అన్నీ చెప్పుకోరు బయటకి. ఎస్పెషలీ ఆడపిల్లలు అసలే చెప్పుకోరు బయటకి. ఇంటి గుట్టు కాపాడాలి, పార్టీ గుట్టు కాపాడాలి, గుంబనంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనేకమైనటువంటి అంశాలను నేను కూడా చెప్పాలి. పర్సనల్ ఇష్యూస్ అవసరం లేదు. సో అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే రేపటి నాడు జాగృతి ద్వారా ముందుకు వచ్చేది కూడా దగాపడ్డటువంటి ఉద్యమకారులను దగ్గరికి తీసుకోవాలి, వారికి న్యాయం చేయాలి, వారికి ఎంత వీలైతే అంత నేను నా తరఫున ఎట్లా చేయాలి, పొలిటికల్గా ఎట్లా ఎంపవర్ చేయాలి, అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రయాణమే అందుకు కాదు, 33 జిల్లాలు తిరిగేదే అందుకు. మీరు చూసుకుంటారు, నేను హైదరాబాద్లో బయలుదేరినప్పుడు ఒక మాట చెప్పిన, నేను 10 సంవత్సరాల్లో ఎంత కొట్లాడినో నాకు తెలుసు. కొన్ని సాధించుకోలేకపోయినా, అన్నిటికన్నా బాధాకరం అమరవీరుల కుటుంబాలందరినీ కూడా అందుకోలేకపోయినాం, చేరుకోలేకపోయినాం. కాబట్టి దాని గురించి కూడా నేను ప్రత్యక్షంగా అమరవీరుల కోసం ఒక కార్యాచరణ తీసుకున్నాను. అమరవీరుల కుటుంబాలకు మనిషికి ₹1 వచ్చేంత వరకు కూడా నేను వెనక్కి వెళ్ళనని కూడా చెప్పిన. సో నా డెడికేషన్, నా కమిట్మెంట్ ఇప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, మీరు చూస్తూ వెళ్తారు. ఎందుకంటే నేను ఒకసారి బతుకమ్మ ఎత్తుకుంటే దించకుండా బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసేంత వరకు వదిలిపెట్టాలి. పట్టుబడితే వదిలిపెట్టను అనేటటువంటి ఆలోచన నాకు ఉంటుంది. సో రేపటి నాడు సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే అందులో అందరూ కూడా ఉంటారు. దగాపడ్డటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం కోసం సమిధలైనటువంటి వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తారు. థ్యాంక్ యూ.